విండోస్ 8.1 అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం ఇక్కడ ఉన్న హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ మీకు కావాలి. ఇంతకంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటే ఇంకా స్పీడ్గా కూడా ఆ యొక్క 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మరి 1 GHz ప్రాసెసరు మినిమము అండ్ 1 GB ర్యాము లేదంటే 64 బిట్ అయితే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే 2 GB ర్యామ్ అంటే 8.1 32 64 2 బిట్స్గా మామూలుగా వస్తుంది. మీరు దాన్ని బట్టి అంటే 64కి అయితే కాస్త ఎక్కువే ఉండాలి రిక్వైర్మెంట్స్ అన్నమాట. అండ్ 16 నుంచి 20 GB వరకు హార్డ్ డిస్క్ స్పేస్ ఉండాలి. అది మీరు ఇన్స్టాల్ చేసేది 32 బిట్టా 64 బిట్టా అనే దాన్ని బట్టి. అట్లనే డైరెక్ట్ఎక్స్ 9 గ్రాఫిక్స్ డివైస్ విత్ WDDM1 ఆర్ హయ్యర్ డ్రైవర్ గ్రాఫిక్స్ డ్రైవరు మినిమం ఇట్లా ఉండాలి. స్క్రీన్ రెజల్యూషన్ 1024x768 మినిమం ఉండాలి. మరి వీటికంటే ఎక్కువ మీరు పెట్టుకుంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అయితే విండోస్ 8.1ని ఇన్స్టాల్ చేసేదానికి ఆల్మోస్ట్ విండోస్ 7 రిక్వైర్మెంట్సే సరిపోతాయి అన్నమాట. అంటే విండోస్ 7 నుంచి మీరు విండోస్ 8కి అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళైతే ఈజీగా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. మరి మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, మీ సిస్టంలో ఏమేమి ఉన్నాయి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ వ్యూ చేయాలి అనుకుంటే మీరు స్టార్ట్ బటన్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. అక్కడ సిస్టమ్ మీద క్లిక్ చేసినట్లయితే దాని ప్రాపర్టీస్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషను కనబడుతుంది. అంటే ప్రాసెసర్ ఎంత, ర్యామ్ ఎంత, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసినా కూడా కొంత ఇన్ఫర్మేషన్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూసినట్లయితే అక్కడ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా రిక్వైర్మెంట్స్ మీకు ఉండాలి.